హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే లడ్డు రాఖీ స్పెషల్ క్యారమిల్ లడ్డు. చాలా టేస్టీ లడ్డు. దీనికి కావాల్సింది ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు చేసుకోవాలి, ఒక కప్పు చక్కెర, 2 స్పూన్ల నెయ్యి, చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్. మనం పచ్చి కొబ్బరి అనేది సన్నగా తురుముకోవాలి. తురుమున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మనం 2 స్పూన్ల నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి. నెయ్యి అనేది కరిగాక దీనిలోకి మనము చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మంచి కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి. కొంచెం కలర్ రాగానే తీసుకొని ఒక చిన్న బౌల్లోకి మనం డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. మనకు డ్రై ఫ్రూట్స్ అనేవి వేగిపోయినాయి. ఇవి చిన్న బౌల్లోకి తీసుకోవాలి. అదే నెయ్యిలో మనం ఒక కప్పు పచ్చి కొబ్బరి వేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసుకొని ఇది పచ్చి వాసన వేయే వరకు సిమ్లో పెట్టుకొని 5 to 10 minutes బాగా వేయించాలి. మంచిగా పొడిగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఒక 5 to 10 minutes లోపల ఇది కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది, కొంచెం వేరే కలర్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకు ఇది పచ్చి కొబ్బరి అనేది వేగిపోయింది, పొడిగా అయిపోయింది. బౌల్లోకి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి వేరే ప్యాన్ పెట్టుకొని మనం ఒక కప్పు చక్కెర వేసుకొని సిమ్లో పెట్టుకొని ఇట్లా 2 minutesకి ఒకసారి కలుపుతూ ఉండాలి. కలిపితే మన క్యారమిల్ అనేది రెడీ అవుతుంది. మనం ఎలాంటి ఆకం పట్టడం లేదు. ఆకం పట్టకుండా మన క్యారమిల్తోనే కొబ్బరి లడ్డు అనేది తయారు చేస్తున్నాము. చాలా తొందరగా చేసుకునే టేస్టీ లడ్డు. మనకు ఇట్లా క్యారమిల్ అనేది కరిగిపోయింది. ఈ కలర్ రాగానే దీనిలోకి 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మనము వేయించుకున్న పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. పచ్చి కొబ్బరిని వేసుకొని మంచిగా దగ్గరికి వచ్చే వరకు ఒక 2 minutes బాగా సిమ్లో పెట్టుకొని మంచిగా క్యారమిల్ అనేది పచ్చి కొబ్బరికి పడేటట్టు కలుపుకున్న తర్వాత దీనిలో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇట్లా మనకు మంచిగా దగ్గరికి వచ్చే వరకు కలుపుకోవాలి. ఒక 2 minutes కలిపితే మనకి ఈ విధంగా దగ్గరకు అవుతుంది. దగ్గరికి అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇట్లా సిమ్లో పెట్టుకొని బాగా కలుపుతుంటే ఇట్లా దగ్గరకు అవుతుంది. తర్వాత ప్లేట్లోకి వేసుకొని ఒక 5 minutes చల్లార్చుకోవాలి. గోరువెచ్చగా అయ్యే వరకు చల్లార్చుకోవాలి. బాగా చల్లగా అయితే మనకు గట్టిగా అవుతుంది. మనకు గోరువెచ్చగా అయిన తర్వాత మన చేతిలోకి మనం ఏ సైజు లడ్డూలు తయారు చేసుకుంటామో ఆ సైజు లడ్డూలను రౌండ్గా చుట్టుకోవాలి. మనకు ఇది కొబ్బరి అన్నది వేడి తగిలితే అరచేతికి కొంచెం వాటర్ అనేది అద్దుకొని లడ్డూలాగా చుట్టుకుంటే మనకు వేడి అనేది రాదు, మంచిగా రౌండ్గా స్మూత్గా వస్తాయి. ఈ విధంగానే మనం తయారు చేసుకున్న కొబ్బరితో లడ్డూలన్నీ చుట్టుకోవాలి. ఎంతో టేస్టీ గలది. అప్పటికప్పుడు 5 to 10 minutesలో చేసుకోవచ్చు. మనం దీనికి ఎలాంటి ఆకం పట్టడం లేదు. పచ్చి కొబ్బరి కాకుండా ఎండు కొబ్బరితో కూడా చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి అవైలబుల్ లేకుంటే ఎండు కొబ్బరితో కూడా చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరితో చేసుకుంటే వేయించుకోవాలి, మంచిగా నెయ్యిలో వేయించుకోవాలి. ఎండు కొబ్బరి అనేది ఆల్రెడీ పొడిగానే ఉంటుంది. పచ్చి కొబ్బరి అనేది కొంచెం పచ్చి వాసన వేయే వరకు కొంచెం వేయించుకోవాలి. లేకుంటే మనకు పచ్చిగా కొబ్బరి ఉంటుంది. కాబట్టి నెయ్యిలో వేయించుకుంటే దాని టేస్ట్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది, బాగా ఉంటుంది. ఈ విధంగానే మనం తయారు చేసుకున్న 1 కప్పు కొబ్బరితోని లడ్డూలన్నీ చుట్టుకోవాలి. మనకు 1 కప్పు కొబ్బరికి లడ్డూలు అనేది చాలా రెడీ అయిపోయినాయి. ఇది ఇప్పుడు మంచిగా రాఖీ స్పెషల్ లడ్డూలు ఈ విధంగా చుట్టుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా చుట్టుకున్న లడ్డూలని ఒక చిన్న బౌల్లోకి వేసుకోవాలి. మంచిగా స్మూత్గా మెత్తగా బాగా వస్తాయి. ఎంతో టేస్టీ గల క్యారమిల్ పచ్చి కొబ్బరి లడ్డు అనేది రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఇంట్లో ఉన్న వాటితోనే మనము ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికి ఎక్కువ ఐటమ్స్ అనేవి పట్టవు. కొబ్బరి, చక్కెర, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ ఇంట్లో ఉన్న వాటితోనే మంచిగా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.